హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా చికెన్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు 2, తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మెత్తపడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం వాటర్ వేయబడలేదు. వాటర్ చికెన్లో నుంచి చూడండి ఎలా వచ్చాయో. విధంగా చికెన్ వచ్చిన వాటర్ అంతా మొత్తం ఎగురుకుపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. అంతే అండి. చికెన్ ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలి. అంతే అండి, చికెన్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.